వెల్కమ్ టు విజిల్. దిస్ ఇస్ మధు. చట్టసభల్లో వాదోపవాదాలు ఉండాలి. అవి లేకపోతే సభలు జీవం లేని రాతి భవనాలుగా మిగిలిపోతాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఆదివారం అఖిల భారత స్పీకర్ల సమావేశంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు, కానీ పార్లమెంట్లో మీరు అనుసరిస్తుంది ఏమిటో మందబలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న వారే ఇప్పుడు చట్టసభల్లో వాదోపవాదాలు ఉండాలని సెలవిస్తున్నారు. అంతేకాదు, చట్టసభలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పక్షపాత వేదిక కావాలి అని కూడా షా ఆకాంక్షించారు. మరి ఈ నిష్పాక్షికత ఎందుకు కొరబడుతోంది? ప్రజా సమస్యలు చర్చించకుండా సభలను వాయిదాలు వేస్తున్నదెవరు? కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల హక్కుల హననం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది కదా. వాటి మాట ఏంటి? ప్రజాస్వామ్యానికి ఊపిరి చట్టసభలు. వాటిలో చర్చలు జరిగితేనే నిజానిజాలేమిటో ప్రజలకు తెలుస్తాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల లోటుపాట్లేమిటో ఇక్కడ చర్చలు జరిగితేనే తెలుస్తాయి. కానీ విపక్ష పార్టీలు చర్చలకు పట్టుబడడం, పాలకపక్షం దానికి ససేమిరా అనడం పరిపాటిగా మారిపోయింది. ఎవరికైనా పట్టువిడుపులు ఉండాలి, కానీ విపక్షాలు ఇచ్చిన అన్ని వాయిదా తీర్మానాలను బుట్టదాఖలు చేస్తూ చర్చకు ఆస్కారం ఇవ్వనిది సర్కారు వారే కదా. పైగా విపక్షాలు దారి తప్పాయని, పార్లమెంట్ను జరగనీయకుండా అడ్డం పడుతున్నాయని వారి మీదకే నెప్పొన్నెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా ప్రజా సమస్యలపై చట్టసభలో చర్చలు జరగడం లేదు, కానీ వీధి పోరాటాలు మాత్రం జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు, దేశానికి ఎలాంటి మేలు జరుగుతుంది? దానికి పాలకపక్షంగా మీ బాధ్యత ఎంత? పార్లమెంట్లో ఎంపీలు లిఖితపూర్వకంగా అడిగే ప్రశ్నలకు మంత్రులు ఇచ్చే జవాబుల్లో పస్స కనబడడం లేదు. అంతా యాంత్రికంగా, మొక్కుబడిగా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా పార్లమెంట్లో అద్భుతమైన ప్రసంగాలు కానీ, చర్చలు కానీ జరిగిన దాఖలాలు లేనే లేవు. ఒకప్పుడు హేమీలైన నేతలు మాట్లాడుతుంటే మీడియా, అతిథుల గ్యాలరీలు కిక్కిరిసిపోయి కనిపించేవి. ఇప్పుడు పార్లమెంట్ గ్యాలరీలు మీడియా ప్రతినిధులు కూడా లేక వెలవెలబోతున్నాయి. అందుకే చట్టసభలు ఒక ప్రహసనంలా మారిపోయాయి. విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పాలనను గవర్నర్ల ద్వారా స్తంభింపజేయడం మొదలు పహల్గాం ఉగ్రదాడి, బీహార్ సర్, కర్ణాటక ధర్మస్థల వ్యవహారం, ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతున్న మణిపూర్ గురించి కానీ, ఆర్టికల్ 370 రద్దు విషయం కానీ, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు కానీ, ఇలా ఒకటేమిటి ఇప్పటి పదవీచ్యుత బిల్లు సహా ఏ అంశాలు చర్చకు పెట్టారు? ఎన్నిసార్లు విపక్షాల ప్రశ్నలకు బాధ్యతగా సమాధానం ఇచ్చారు? ఇలా చెబుతూ పోతే కొండవీడి చాంతాడంత జాబితా అవుతుంది. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర ఆపరేషన్ సింధూర్తో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను, ఉగ్రవాదాన్ని ఒంటరిదాన్ని చేయడానికి వివిధ పార్టీల నేతలను దేశాల్లో తిప్పిన సర్కార్ ఈ దేశ ప్రజలకు వివరించడానికి మాత్రం పార్లమెంట్ను సమావేశపరచలేకపోయింది. ఇదేనా పారదర్శకత? ఇదేనా నిష్పాక్షికత? వాస్తవానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా సరే చర్చకు ప్రభుత్వం భయపడకూడదు. బాధ్యతగా చర్చకు అవకాశం ఇవ్వాలి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి, విమర్శలను స్వీకరించాలి, సభ ఆమోదం పొందాలి. కానీ ఈ ప్రభుత్వం భయపడుతోంది. అధిక సంఖ్యాక సభ్యులు తన పక్షా నుండి కూడా ఆందోళన చెందుతోంది. చర్చలను అనుమతించేందుకు నిరాకరిస్తుంది. ఎందుకు? అనుమతిస్తే ప్రజలకు సత్యాలు వెల్లడవుతాయని సర్కార్ జంకుతోందా? చర్చలకు అవకాశం లేని పార్లమెంట్ సెకండ్లోకి భారత్ ప్రవేశించిందా అని అనుమానం కలుగుతోంది. ఇదే నిజమైతే ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చట్టాలు, నిర్ణయాలు చేయాల్సిన చట్ట సభలు నిర్జీవ రాతి భవనాలుగానే మిగిలిపోతాయి. This is Madhu signing off. Keep watching Wizard.